వరలక్ష్మి వ్రతం భక్తితో అంతఃకరణ శుద్ధితో శ్రద్ధతో జరుపుకునే ఒకానొక పుణ్యకార్యం. సంపద, ఆరోగ్యం, సంతానం, వైభవం కలిగించే పవిత్ర వ్రతం. హిందూ సంస్కృతిలో పరమ భక్తికి పరాకాష్ఠగా ఆచరించే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం అనేది ఒక సంప్రదాయం. అమ్మవారి కరుణా కటాక్షాల కోసం ఆచరించే పూజలు, వ్రతాలు, నోములు విశేష ఫలాదాయకం. అయితే అసలు వరలక్ష్మి వ్రత కథ ఏంటి, ఎందుకు ఆచరించాలి, అమ్మవారిని ఏమని పూజించాలి చూద్దాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహామాయారూపిణి శ్రీపీఠ వాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత శ్రీ వరలక్ష్మి. శంఖచక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని, అష్టైశ్వర్యాల్ని కలగజేసే అష్టలక్ష్మి రూపమే వరలక్ష్మి. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి శ్రీ వరలక్ష్మి. మానవ మనుగడ సాగాలంటే ప్రాథమిక అవసరాలు తీరాలి, కనీస సౌకర్యాలు దక్కాలి. అవసరాలు తీరాలని దైవాన్ని కోరడం అంటే వరాలు ప్రసాదించమని అర్థం. శైశవ దశ నుంచి వృద్ధాప్యం వరకు జీవనయానం సుఖంగా సాగాలంటే అందుకు వరలక్ష్మీ మాత అనుగ్రహించాలి. ఆమె ప్రసాదించే వరాలను దక్కించుకోవాలి. వరలక్ష్మి ఆరాధన ఫలిస్తేనే కోరుకున్న వరాలు దక్కుతాయి. కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వనితలు కోరుకోవడం అత్యాశేమీ కాదు. ఇంటి ఇల్లాలు వరలక్ష్మి మాతను నిష్ఠతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలు తీరుతాయి. ఆమెను అష్టలక్ష్మి స్వరూపంగా ఆరాధిస్తే అన్ని వరాలు దక్కుతాయి. ధన, ధాన్య, ధైర్య, సిద్ధి, శౌర్య, విద్య, సంతానం, ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీ కృప వల్లనే సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మి మాతకు అర్చన చేస్తే సరిపోతుంది. అందుకే లక్ష్మీ తత్వాన్ని అనునిత్యం మననం చేసుకుంటే వరాలు సిద్ధించి జీవితాన్ని సుఖమయం చేసుకోవడం, జన్మకు సార్థకత సాధించడం వేలవుతుంది. వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ విస్తృతంగా ఆచరిస్తారు. ఈ వ్రతం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు శుక్రవారంలో జరుపుకోవడం ఆనవాయితీ. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభిస్తుందన్నది అనంతకోటి భక్తుల నమ్మిక. కల్పవల్లిని అష్టలక్ష్మి రూపాల్లో కొలిస్తే ధన, ధాన్య, విజయ, సంతాన, ధైర్య, విద్య, వైభవ, శాంతి అనుగ్రహిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తే కుటుంబంలో ఆర్థిక స్థిరత, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయన్నది అనంతమైన నమ్మకం. వరలక్ష్మి వ్రతం రోజున వ్రతం చేసుకునే మహిళలు పట్టు వస్త్రాలు ధరించాలి. అమ్మవారిని పసుపు, కుంకుమతో అలంకరించాలి. పూజలు చేసి ఇతర స్త్రీలకు తాంబూలాలు ఇచ్చి గౌరవించాలి. ఇది మహిళల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పూజా మండపంలో కలశాన్ని పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. నైవేద్యం, శ్రద్ధతో మంత్రాల వల్ల పూజ చేయటం వ్రతాన్ని ఫలదాయకంగా ఉంటుంది. సాధారణంగా మహిళలు కంకణం ఎడమ చేతికి కట్టుకుంటారు, కానీ వరలక్ష్మి రోజున కుడి చేయికి కట్టుకోవాలి. అది సంప్రదాయం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమన్నది శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం ఆచరిస్తుంటారు. దక్షిణ భారతంలో వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో కొలుస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభంకరమైన, సన్మంగళాదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమే.
అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో నిష్ఠతో ఆచరించాలని అంటున్నారు పండితులు. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యపానం వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అదే సాధారణ మనుషులు ఉపవాసం ఆచరించాలి. ఈ సమయంలో పాలు, పండ్లు వంటివి మాత్రమే తీసుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నియమాలు పాటించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు జరగడంతో పాటు అన్ని విధాలుగా కుటుంబం సంతోషంగా ఉంటుందని పండితుల ఉవాచ. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వపాపహరే దేవి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని పెళ్లి కాని యువతులు ఆచరిస్తే మంచి భర్త వస్తాడన్నది విశ్వాసం. పెళ్లైన మహిళలు భర్త ఆయుషుతో ఆరోగ్యంగా ఉంటారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం పూజలు చేయడానికి కుదరని వారు ముందు వారాల్లో చేస్తారు. కానీ ఎక్కువ మంది ఈ శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. అయితే ఈ వ్రతం ఎందుకు చేస్తారు? వ్రతం చేసే విధానం విషయంలో కొంతమందికి సందేహాలు వస్తుంటాయి. వరలక్ష్మి దేవత చారుమతి కలలో ప్రత్యక్షమై శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందే వచ్చే శుక్రవారం వ్రతం చేయాలని చెప్పినట్లుగా శాస్త్రాలలో ఉన్నది. ఈ వ్రతం మన సంస్కృతి, ధార్మిక నమ్మకాల మూలాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది నారీ శక్తిని, గృహస్థాశ్రమ విధులను శక్తిగా నిలబెడుతుంది. వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయి. స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతం ఉందంటే అది ఒక్క వరలక్ష్మి వ్రతమే. పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పురాణాల మాట. అందుకే అతివలు అత్యంత ఆడంబరంగా, ఆర్భాటంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. పరదేవతను మది నిండా కొలుస్తారు.